యూట్యూబ్ ప్రేక్షకులందరికీ శైలజ నమస్కారాలు. నేను శైలజ క్రియేషన్స్ అండ్ కలెక్షన్స్ నుంచి ఉభయ కుశలోపరి. ఈరోజు వచ్చి మనం అన్ని జామ్దానీస్ అండ్ బీడీ కాటన్స్ 625 నుంచి మొదలుపెట్టి మనం 1850 వరకు కూడా చూస్తున్నామండి. ఓకేనా. నో సిఓడి ఆప్షన్స్ అండి, నో రిటర్న్స్ అండ్ నో ఎక్స్చేంజెస్ అండి. ఒకటికి 2 సార్లు ఆలోచించుకొని తీసుకోండి ఎవరైనా సరే. ఓకేనా. డ్యామేజ్ ఉంటుందన్న అనుమానం మీకుంటే మాత్రం ఓపెనింగ్ వీడియో తీయండి. అంటే ప్యాకెట్ మీరు తీసుకున్న దగ్గర నుంచి ప్యాకెట్ ఓపెన్ చేయటం, శారీ మొత్తం ఓపెన్ చేయటం చూసుకోవటం, అంతవరకు వీడియో చేయండి. ఒకవేళ మీకు ఏమి డ్యామేజ్ కనపడకపోతే వీడియో నాకు ఫార్వర్డ్ చేయక్కర్లేదండి. లేకపోతే ఏదన్నా ఉంటే మాత్రం మీరు నాకు వెంటనే వీడియో పెట్టి ఆ పార్ట్ కూడా మీరు నాకు ఫోటో తీసి నాకు వాట్సాప్లో పెట్టండి. ఆ తర్వాత సొల్యూషన్ మేము ఆలోచిస్తాం. ఓకేనండి. మంచి పింక్ అండి. పింక్ మీద మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ ఇండిగో బ్లూతో ఇచ్చారండి. 625 అండి శారీ కాస్ట్. మంచి పింక్ అండి, ఎంత బాగుందో చూడండి. వీటికి వితౌట్ బ్లౌజ్ అండి. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి. అలాగే ఇవి ప్యూర్ కాటన్స్ అని చాలామందికి డౌట్ ఉంది, కొత్త వారు అడుగుతున్నారు. ప్యూర్ కాటన్ అయితే కాదండి, కొంచెం పర్సంటేజ్ మనకి సిల్క్ మిక్సింగ్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ జరీ కలుస్తుంది కాబట్టి కంపల్సరీ సిల్క్ మిక్సింగ్ ఉంటుందండి. బట్ ఓవరాల్గా అంటే చీర మొత్తం మీద చూసుకుంటే మనకి కాటన్ లాగానే ఉంటుందండి. మనకి ఇప్పుడైతే మంచి గంజి మీద ఉంది కాబట్టి స్టిఫ్గా ఉంటుంది ఇట్లా. అదే మీకు 2-3 ఉతుకులు పడేటప్పటికి ఇంత స్టిఫ్నెస్ ఉండదండి, మెత్తపడుతుంది. అవసరాన్ని బట్టి గంజి పెట్టుకోవాలండి. హోమ్ వాష్ అండి, డైలీ వాష్, హ్యాండ్ వాష్ చేసేసుకోవటమేనండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ మొత్తం కూడా ఇలా ఉంటుందండి. మొత్తం లోపలికి వచ్చేటప్పటికి లైట్గా ఉంటుంది అన్నమాట వీవింగ్. ఇదంతా కూడానండి వీవింగేనండి, అంటే అల్లటం అన్నమాట, నేయటం అంటారు కదా అది. అంతేగాని ఇది ప్రింటింగ్ అయితే కాదండి, ఓన్లీ వీవింగ్ అండి. ఓకేనా. బెంగాలీ హ్యాండ్లూమ్స్ అండి ఇవి. బెంగాలీలో మనకి జామ్దానీ శారీస్ అండి ఇవి. హ్యాండ్లూమ్స్ కాదు, జామ్దానీ శారీస్ అండి. దీంట్లోనే కలర్ డిఫరెంట్ అండి, సేమ్ డిజైన్. ఇది వచ్చేటప్పటికి మనకి పెసర గ్రీన్ అవుతుందండి, లేదా మెహందీ గ్రీన్ అని చెప్పచ్చు. పింక్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉందండి, విత్ గ్రీన్ జెరీతో ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టిన స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే 3 to 5 డేస్లో డిస్పాచ్ అయిపోతుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి సర్ఫ్ బ్లూలో కొంచెం డార్క్ అవుతుందండి, డార్క్ బ్లూ అన్నమాట ఇది. దీంట్లో పింక్ అండ్ మస్టర్డ్ ఎల్లో విత్ గోల్డ్ జెరీ అండి, ఎల్లో జెరీతో. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి రమా గ్రీన్ అవుతుందండి. రమా గ్రీన్ మీద ఎల్లో అండ్ పింక్ కాంబినేషన్స్లో ఉందండి, విత్ జరీ అన్నమాట, ఎల్లో జరీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. దీంట్లోనే ఇది చక్కటి ఎల్లో అండి, ఎల్లో మీద రెడ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్లో ఉందండి, విత్ జెరీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి.
ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. మీకు 625లో దిస్ ఇస్ లాస్ట్ శారీ అండి. ఇది వచ్చి మనకి మెహందీ గ్రీన్ అవుతుందండి. దాని మీద ఇండిగో బ్లూ విత్ పింక్తో ఉందండి, విత్ జరీ. ఎంత బాగుందో చూడండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 625 అండి. ఇప్పుడు మనం 800 శారీస్ చూస్తున్నామండి. ఇవన్నీ కూడా కాపర్ జరీతో ఉన్నాయండి. చాలా బాగున్నాయి కొత్త డిజైన్స్ అన్నీను. ఇది ఇంకా ఫైన్ మెటీరియల్ అయితే చాలా బాగుందండి. ఫ్యాబ్రిక్ మంచిది, ఇది ఇంకా మంచిది. 625 కంటే కూడా సుపీరియర్ ప్రీమియం ఫ్యాబ్రిక్ అవుతుంది అన్నమాట ఇది. ఇవన్నీ కూడా వితౌట్ బ్లౌజ్ అండి, బ్లౌజెస్ ఉండవు ఈ శారీస్కి. ఇవ్వండి, డైమండ్ డిజైన్లో ఉందండి పళ్ళు మొత్తం కాపర్ జరీలో. దాంట్లో మనకి ఇండిగో బ్లూ, ఎల్లో, పింక్ 3 కాంబినేషన్స్తో ఇస్తున్నాడు. ఇది వచ్చి దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కొత్త డిజైన్ అండి, చక్కటి. ఇది మనకి సీ గ్రీన్ కానీ లేదా రమా గ్రీన్, లైట్ రమా గ్రీన్ కానీ అని చెప్పచ్చు. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఎనీహౌ ఇంగ్లీష్ కలర్ అండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. శారీ మొత్తం ఇట్లా ఉంటుంది అన్నమాట. డిజైన్ మొత్తం కూడా ఫ్లవర్ డిజైన్. శారీ కాస్ట్ వచ్చి మనకి 800 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి సేమ్ డిజైన్, పింక్ కలర్ అండి. కలర్ కాంబినేషన్స్ వేట్ అనమాట. పింక్ మీద మనకి ఇండిగో వైలెట్ అండ్ డార్క్ వైలెట్ అండ్ మస్టర్డ్ ఎల్లో విత్ గ్రీన్ అండ్ కాపర్ జరీ. ఇదిగో దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చాలా బాగుందండి, బ్యూటిఫుల్. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 800 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి లైట్ ఒకలాంటి గ్రీన్ అండి. ఇది లైట్ గ్రీన్ అవుతుందండి, ఇంగ్లీష్ గ్రీన్ అని చెప్పచ్చు. లైట్ కలర్ అండి, గ్రీన్లో ఒక షేడ్ మాట ఇది. దీంట్లో మనకి పింక్, తర్వాత ఇండిగో బ్లూ అండ్ మస్టర్డ్ ఎల్లో విత్ కాపర్ జరీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మనకి ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 800 అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి కూర విత్ లైట్ ఒకలాంటి ఇది అవుతుందండి. బ్రౌన్ కానీ గ్రీన్ కానీ ఇటుకు కల్నేతలాగా అనిపిస్తుంది అన్నమాట. ఇది చాలా బాగుందండి, వెరీ డీసెంట్ అండ్ డిగ్నిఫైడ్ కలర్ అండి. ఇది చాలా బాగుంటుందండి, కలర్ కడితే భలే అందంగా ఉంటుందండి. దీని మీద మనకి రస్ట్ కలర్ ఉంది, ఎల్లో ఉంది, మస్టర్డ్ ఎల్లో లాంటి ఎల్లో ఉంది, గ్రీన్ ఉంది, ఆరెంజ్ ఉంది అండ్ కాపర్ జరీ. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 800 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. బట్ 3 to 5 days లోపల మీకు చేరుతుందండి శారీ. ఇప్పుడు మనం 950లో చూస్తున్నామండి. ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ ఉందండి, చాలా బాగుందండి. డిజైన్ కూడా చాలా కొత్తగా ఉంది, కొంచెం బాతిక్ డిజైన్ లాగా ఇచ్చాడు. బా ఎంత బాగుందోనండి.
బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. ఇక చూడండి చక్కటి గ్రీన్ అండి. ఇక్కడికి వచ్చే పళ్ళుకి వచ్చేటప్పటికి మనకి ఆలివ్ గ్రీన్ లాగా ఇచ్చాడు. లోపలంతా లైట్ గ్రీన్, రెడ్ అండ్ ఎల్లో విత్ వైట్ అండ్ కాపర్ జరీ కాంబినేషన్స్లో ఉందండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్. చాలా వెయిట్లెస్గా ఉందండి శారీ. మొత్తం కూడానండి వీవింగేనండి, ఇదంతాను ప్రింట్ కాదండి, వీవింగ్ మొత్తం కూడా. కానీ ఎంత వెయిట్లెస్గా ఉందోనండి శారీ. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అలా చాలా వెయిట్లెస్గా ఉందండి. దిస్ ఇస్ ఓవరాల్ శారీ అండి. శారీ అంతా ఇలా ఉందన్నమాట. బ్యూటిఫుల్ అండి, వెరీ బ్యూటిఫుల్. అస్సలు వెయిట్ లేదండి శారీ అయితే. శారీ కాస్ట్ వచ్చి 950 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. దాంట్లోనే ఇది యాష్ కలర్ అండి. యాష్ కలర్ అనొచ్చు, సిమెంట్ కలర్ అనొచ్చు, అట్లా చెప్పచ్చు. ఇది వచ్చేటప్పటికండి పళ్ళుకి వచ్చేటప్పటికేమో డార్క్ ఉందండి యాష్ కలర్లో. అంటే కొంచెం మనకి అది నెవీ బ్లూ అలా కలిసినట్టుగా అనిపిస్తుంది. డార్క్ యాష్ అండ్ నేవీ బ్లూ కలిసినట్టుందండి. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. లైట్ ఎల్లోతో జిగ్జాగ్ డిజైన్లో ఇచ్చాడు అంతా కూడా. ఇదంతా కూడా వీవింగేనండి, అంటే నేయటం, అంతా నేయటమేనండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అంటే ప్రింట్ అనుకుంటారేమో అని చెప్పాల్సి వస్తుందండి కొత్త వారి కోసం. ప్రింట్ కాదండి, మొత్తం కూడా వీవింగేనండి. మొత్తం శారీ ఇలా ఉంటుందండి. ఓవరాల్గా శారీ ఈ రకంగా ఉంటుంది. శారీ కాస్ట్ వచ్చి మనకి 950 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి సర్ప్లోకి అదొక రకమైన వైలెట్ అండ్ బ్లూ కలిస్తే ఎలా ఉంటుందో అలాంటి పళ్ళు ఇచ్చాడు అనమాట. పళ్ళు మిక్సింగ్లో ఇచ్చాడు. అసలు శారీ అయితే ఎంత వెయిట్లెస్ ఉందో చెప్పలేనండి. జామ్దానిలో ఈ మధ్యకాలంలో ఇంత వెయిట్లెస్ శారీస్ చూడలేదు నేను ఎప్పుడూను. ఇగో దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్గా శారీ ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 950 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అట్లాగే ఇది వచ్చేటప్పటికండి మనకి మెహందీ గ్రీన్ అండి విత్ రస్ట్ కలర్ అండి. ఆరెంజ్ విత్ రస్ట్తో ఉన్నది వచ్చింది. అంటే ప్యారెట్ గ్రీన్కి పళ్ళు అట్లా డార్క్ మెహందీ గ్రీన్తో ఇచ్చాడు అనమాట. దాని మీద మస్టర్డ్ ఎల్లో, రస్ట్ కలర్ అండ్ కాపర్ జరీ వైట్ ఇన్ని కలర్ కాంబినేషన్స్లో ఉంది. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. అంతా జిగ్జాగ్ డిజైన్ శారీ అంతా కూడా, పైన కింద కూడా బోర్డర్ ఉంది. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 950 అండి. ఇది కూడా మనకి ఒక రకమైన ఇది మనకి రామా గ్రీన్ అవుతుందండి. రామా గ్రీన్కి యాష్ కలర్తో ఇచ్చాడు అన్నమాట పళ్ళు, కాంట్రాస్ట్. దాని మీద పింక్, వైట్, ఎల్లో అండ్ కాపర్ జెరీ. దిస్ ఇస్ పళ్ళు పట్, దిస్ ఇస్ ఫ్రంట్ పట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చేటప్పటికి ఇలా ఉంటుందండి. శారీ మొత్తం ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 850 అండి, సారీ 950 ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ అండి. ఇది వచ్చేటప్పటికి పింక్ విత్ కొన్ని గ్రీన్స్, అల్లివ్ గ్రీన్ అలా కల్నేతలో వచ్చింది అంటే పళ్ళు. ఎంత బాగుందోనండి. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. చక్కటి పింక్ అండి, దాని మీద ఇండిగో బ్లూ అండ్ గ్రీన్ అండ్ దేంతో వచ్చిందన్నమాట. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి
950 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ అండి. అది 950 శారీస్ అక్కడితో అయిపోయినాయండి. ఇప్పుడు వచ్చి మనకన్నీ హ్యాండ్లూమ్స్ అండి, బీడీ కాటన్, తర్వాత మనకి హ్యాండ్లూమ్స్ అండి. ఇదిగోండి ఇప్పుడు నేను కట్టిన చీర కూడా ఇదేనండి, హ్యాండ్లూమ్స్లోనే. ఇగో ఇట్లా తీసుకున్నాను అనమాట నేను, డార్క్ ఆలివ్ గ్రీన్ అనమాట. ఇప్పుడు మనం బేడీ కాటన్లో చూస్తున్నాం అండి, చాలా బ్యూటిఫుల్ కలర్ అండి ఇది, చక్కటి పింక్ అండి, పింక్లో ఒకలాంటిది మొత్తం కూడానండి సిల్క్ థ్రెడ్స్తోనే ఉందండి బోర్డర్ పైన కింద కూడా. నేను దీంట్లో కూడా సేమ్ ఇదే దీంట్లో కూడా తీసానండి శారీస్, చాలా బాగున్నాయండి. కడుతున్న అంటే మనకి వాష్ అయిన కొద్దీ చీర ఇంకా బాగుంటుంది అన్నమాట. $120 థ్రెడ్ కౌంట్ అండి ఇవన్నీను. 1115 అండి శారీ కాస్ట్ వచ్చి. ఇదిగోండి దిస్ ఇస్ పళ్ళు పార్ట్ అండి, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. మధ్యలో అంతా కూడా మనకి బుటీ వస్తుందండి, పైన కింద కూడా 3 to 4 ఇంచెస్ వరకు బార్డర్స్ ఉన్నాయండి. ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సిల్క్ థ్రెడ్స్తోనే మనకి బోర్డర్స్ వీవ్ చేశారండి. దీనికి బ్లౌజ్ ఏమన్నా ఉందా లేదా అని చూస్తున్నాను, నాకు ఎందుకో కొంచెం డౌటేనండి. బ్లౌజ్ మాత్రం మీరు ఎందుకైనా మంచిదండి కొలిచి కట్ చేసుకోండి. బ్లౌజు ఇచ్చారా లేదా అన్నది నాకు అస్సలు తెలియట్లేదు. నేనైతే కానీ ఈ శారీకి నాకు లేదనే అనుకుంటున్నాను. నేనైతే నా చీరకు లేదు, నేను వేరే బ్లౌజ్ ఒకటే ప్యారప్ చేసి కట్టేసాను అనమాట. అది ఆల్రెడీ ఇప్పుడు ఇంట్లో కూడా అలాగే కట్టేసుకుంటున్నాను. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. చాలా బాగుంటాయండి, ఉతుకులు పడిన కొద్దీ చీర బాగుంటుంది. చాలా స్మూత్ మెటీరియల్ అండి, 120 థ్రెడ్ కౌంట్ కదండి. కట్టుకుంటే ఇది బంగ్లాదేశీ కాటన్ అండి, ఇది బేడీ కాటన్ అంటారు. ఇదిగోండి ప్యూర్ కాటన్స్ అండి ఇవి. శారీ కాస్ట్ వచ్చి 1115 అండి, 1115 రూపాయలు, ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. దాంట్లోనే ఇదొకటి చక్కటి గ్రీన్ అండి, లేదు లైట్ ఇంగ్లీష్ గ్రీన్ అని చెప్పచ్చు మనం. ఊడిపోయింది చీర. లైట్ కలర్స్ అండి, చాలా డీసెంట్గా ఉంటాయి. మనం ఆఫీస్ యూస్, డైలీ యూస్ దేనికైనా కూడా బాగుంటాయండి. చూడండి అంతా కూడా హ్యాండ్ వాష్ అండి. అంటే గంజి మనకున్న ఇంట్రెస్ట్ని బట్టి గంజి పెట్టుకోవాల్సి వస్తుందండి. 120 థ్రెడ్ కౌంట్ కాబట్టి నేనైతే పెట్టట్లేదండి, అవసరం అనిపించట్లేదు నాకు, అందుకే నేను పెట్టట్లేదు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్ అండి. ఇది గంగా జమున బోర్డర్ అవుతుందండి. గంగా జమున బోర్డర్ అండి. పైన ఇక్కడేమో ఎల్లో అండ్ ఇది వచ్చింది, కిందకు వచ్చేటప్పటికేమో నేవీ బ్లూ అండ్ కింద ఎల్లో వచ్చింది అనమాట. అది కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మనకి 1115 అండి. చాలా బాగుంటాయండి, కడితే మాత్రం శారీస్ చూసిన దానికంటే కట్టిన దానిలోనే అందం ఎక్కువ వస్తుంది ఈ చీరలో. ఇది వచ్చేటప్పటికి మీకు చక్కటి బ్రౌన్ అండి, బ్రౌన్కి పెసర గ్రీను ప్లస్ మనకి కల్నేతలో పళ్ళు వచ్చిందన్నమాట. పెద్ద పెద్ద పళ్ళులండి, పైన కింద కూడా బార్డర్ ఉందండి, అంతా థ్రెడ్ వీవింగ్ అండి, ఎక్కడ కూడా జరీ లేదండి. బ్లౌజ్ ఒక్కటి మాత్రం మీరు కొలిచి తీసుకోండి, ఉంది అనుకుంటే శారీ కంటే కూడా ఎక్కువ ఉంటే బ్లౌజ్ కింద కట్ చేసుకోవచ్చు, లేదంటే శారీ వరకే చూసుకోవాలి. ఇదిగో కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి, చక్కటి బార్డర్ అండి శారీకి కూడా. శారీ అంతా కూడా వీవింగ్ ఉందండి, కొత్త కూడా పుట్టి వచ్చిందన్నమాట. ఇక్కడెక్కడ కూడా మనకి దీంట్లో ఇది లేదండి, జరీ లేదన్నమాట. శారీ కాస్ట్ వచ్చి 1115 అండి. ఇది చక్కటి పింకిష్ పీచ్ అండి, ఇది ఎంత బాగుందోనండి, అసలు ఆ వీవింగ్ కూడా చాలా బాగుందండి. చక్కటి కొమ్మలు వేసాడు మన బార్డర్స్ అటు ఇటు.
ఇది పళ్ళు అండి. పళ్ళు వచ్చేసరికి మనకి కల్నేతలో ఉండండి. పింక్ అండ్ వైలెట్ కల్నేతలో ఉందన్నమాట. ఇదిగోండి పళ్ళు పార్ట్ అదే మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుందండి. ఫ్రంట్ పార్ట్ అండ్ ఓవరాల్ శారీ కూడా ఇలాగే ఉంటుంది. ఇదిగోండి కట్టుకుంటే ఇలా ఉంటుందండి. ప్యూర్ కాటన్స్ అండి ఇవి. బంగ్లాదేశీ కాటన్ అండి. బీడీ కాటన్ అంటే బంగ్లాదేశీ కాటన్ అని అర్థం అన్నమాట. ఎంత బాగుందో చూడండి అసలు. ఓవరాల్ శారీ వచ్చి మీకు ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి మీకు 1115 1115 రూపాయలు ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి చక్కటి గ్రీన్ అండి. ఇది రమా గ్రీన్లోనే డార్క్ అవుతుంది అనుకుంటున్నాను నేను. చాలా అంటే చాలా బాగుంటుంది. మంచి గ్రీన్ అండి ఇది. బ్యూటిఫుల్ గ్రీన్. దిస్ ఇస్ పళ్ళు పట్టు కల్నేతలో ఉందండి. శారీ అంతా మీకు ఈ రకంగా ఉంటుందండి. మొత్తం కూడా ఈ రకంగా ఉంటుంది. పైన కింద కూడా బోర్డర్. ఓకేనా, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1115. ఇవి వచ్చేటప్పటికండి హ్యాండ్లూమ్స్ అండి. బీడీ కాటన్లో హ్యాండ్లూమ్స్ అన్నమాట. చాలా అసలు మెటీరియల్ అయితే ఎంత బాగుందో చెప్పలేనండి. షైనింగ్ ఉంది. చాలా పట్టులాగా అంత మెత్తగా ఉన్నాయండి శారీస్. ఇవి వచ్చి మనకి 1850 పడతాయండి. అంతా కూడా థ్రెడ్ వీవింగేనండి. ఎక్కడ మీకు జరీ అనేది లేదు. మొత్తం ఫైన్ క్వాలిటీ అండి. 120 కంటే కూడా అబోవ్ ఉందండి థ్రెడ్ కౌంట్. చూసారా పళ్ళు ఎలా ఉందో. ఇదిగోండి ఎంత బాగుందోనండి. బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి. దీనికి బ్లౌజు ఐ డోంట్ థింక్ సో. బ్లౌజెస్ లేవు అనుకుంటండి ఈ శారీస్కి. ఉండవండి. 300 శారీస్కి అయితే ఉండవు. ఎవరికైనా అనుమానం ఉంటే కొలిచి తీసుకోండి బ్లౌజ్ కావాలంటే. అసలు ఎంత బాగుందో చూడండి అసలు. దిస్ ఇస్ పళ్ళు పార్ట్, దిస్ ఇస్ ఫ్రంట్ పార్ట్. పైన కింద కూడా అంతా కూడా వీవింగేనండి. అసలు మనకి ఈ బ్యాక్ సైడ్ కూడానండి, అంటే వెనక వైపున థ్రెడ్స్ పడతాయని కానీ అలాంటి ఏం లేదండి. అంత నీట్గా ఇచ్చాడు అన్నమాట వీవింగ్. ఫ్రంట్ అండ్ పళ్ళు పార్ట్ కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. ఓవరాల్ శారీ వచ్చి ఇట్లా ఉంటుందండి. చాలా అంటే చాలా బాగుందండి. చాలా గ్రాండ్ లుక్ ఉందండి శారీలో. శారీ కాస్ట్ వచ్చి 1850 అండి. ప్లస్ మనకి షిప్పింగ్ చార్జెస్ ఉంటాయండి. ఇది వచ్చేటప్పటికి మనకి చక్కటి అంటే బర్గండీ కలర్, అంటే బీట్రూట్లోనే కొంచెం నలుపు రంగులో కలిస్తే ఎలా ఉంటుందో అలా ఉందన్నమాట. డార్క్ అండి, డార్క్. మనకి పళ్ళు వచ్చేటప్పటికండి మనకి అంటే ఇది అవుతుంది అన్నమాట. ఏమంటారు, కల్నేతలో ఉంటుంది పళ్ళు వచ్చేటప్పటికి. నాకెందుకు, ఎందుకంటే రన్నింగ్లో ఉందండి. మరి బ్లౌజ్ ఏంటో నాకు తెలియట్లేదు. రన్నింగ్లో ఉందండి, అందుకనే కొలిచి తీసుకోండి. కొంచెం ఎవరికైనా డౌట్ ఉంటే మాత్రం డెఫినెట్గా కొలిచి తీసుకోండి. బ్లౌజ్ ఉందా లేదా నాకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఏదో చెప్పుంటారు కానీ నేను మర్చిపోయి ఉంటాను. మళ్ళీ గబిక్కి నేను బ్లౌజ్ ఉంది అని చెప్పి మళ్ళీ తీరా మీరు శారీ తీసుకొని కట్ చేసుకున్న తర్వాత ఇదేంటండి ఇది బ్లౌజ్ ఉందని చెప్పారు, బ్లౌజ్ లేదు కదా అని అంటే శారీ పాడైపోతుంది కదా. అందుకోసం చెప్తున్నాను, కొలిచి మీరు కట్ చేసుకోండి. ఎంత బాగుందో చూడండి బార్డరు. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్ అండి. కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. అసలు ఓవరాల్ శారీ అంతా కూడా ఇలాగే ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1850 అండి. చాలా వెయిట్లెస్గా ఉన్నాయండి శారీస్. అట్లాగే దీంట్లో ఇది యాష్ కలర్ అండి. యాష్ కలర్కి డార్క్ కలర్స్తో బార్డర్ ఇచ్చాడు. బ్యూటిఫుల్ అండి. ఇంక ఇది మొత్తం అయితే ఓపెన్ చేయట్లేదండి నేను. దిస్ ఈజ్ పళ్ళు పార్ట్ అండి. ది నేవీ బ్లూ, వైలెట్, గ్రీన్, మస్టర్డ్ ఎల్లో అండ్ ఆరెంజ్, పింక్, ఇన్ని కలర్స్తో బార్డర్ అండి, మల్టీ కలర్స్తో. దిస్ ఈజ్ పళ్ళు అండి అది. దిస్ ఈజ్ ఓవరాల్ శారీ. పైన కింద బార్డర్ ఎంత అందంగా ఉందో చూడండి. బార్డర్ చెప్పలేనండి, అంత బాగుంది నాకైతే బార్డర్. అయ్యో, ఓవరాల్ శారీ ఇలా ఉంటుందండి. యాష్ కలర్ అండి ఇది. శారీ కాస్ట్ వచ్చి 1850 అండి. దానికి తగ్గట్టే మెటీరియల్ కూడా చాలా బాగుందండి. మీరు ఎంత పెడుతున్నారో దానికి సరిపడా అంటే కూడా ఎక్కువే ఉంది మెటీరియల్. అంత బాగుందండి.
ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుందండి. చాలా వెయిట్లెస్గా కూడా ఉన్నాయండి శారీస్. 1850 అండి శారీ కాస్ట్, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయి. దాంట్లోనే ఇది రాణి పింక్ అండి, రాణి కలర్, దానికి కల్నేతలో ఇచ్చాడు చూడండి. ఎంత బాగుందోనండి. పళ్ళు అది పైన కింద బోర్డర్ అండి, ఇది ఎంత బాగుందో చూడండి. ఇది వచ్చేదానికి పళ్ళు అండి, పళ్ళు ఇట్ట కల్నేతలో ఇచ్చాడు అన్నమాట. చీరంతా కూడా మనకి బుట్టి ఉందండి. ఇదిగోండి, కట్టుకుంటే ఈ రకంగా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1850 అండి, 1850 రూపాయలు. చాలా బాగున్నాయండి, బ్యూటిఫుల్ అండి. ఇది వచ్చేటప్పటికి మనకి మెహందీ గ్రీన్ అవుతుందండి. అసలు బార్డర్స్ చూడండి, అదిరిపోయినాయండి. ప్యూర్ కాటన్స్ అండి ఇవి, మొత్తం కూడా వీవింగేనండి. పళ్ళు వచ్చి ఇట్లా మల్టీ కలర్స్లో ఇలా ఉంటుందండి. శారీ కాస్ట్ వచ్చి 1850 అండి, ప్లస్ మనకి షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయండి. 5 నెంబర్స్లో బుక్ చేసుకోండి. నేను పెట్టే స్కానర్లో అమౌంట్ వేసి స్క్రీన్ షాట్ పెట్టి మీ అడ్రస్ పెట్టగానే అదే రోజు మేము డిస్పాచ్లో పెడతామండి. మీ వద్దకు వచ్చేదానికి శారీస్ 3 to 5 days పడుతుందండి. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోయిందండి. మీరందరూ నాకు మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ మై ఛానల్ అండి. అందరూ కూడా సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉందామండి. ఓకేనా? సర్వే జన సుఖినో భవంతు.